సాటి జీవి ఆకలితో అలమటిస్తుంటే అది తమ జాతికి చెందినది కాదని తెలిసినా ఆకలి తీర్చడమే లక్ష్యంగా ఓ శునకం మేకపిల్ల ఆకలి తీర్చింది. ఈ ఘటన ఖమ్మం జిల్లాలో జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం మంగయ్య బంజర్ గ్రామంలో సునావత్ హేమ్లా అనే మేకల కాపరి ఇంట్లో ఓ మేక 3 పిల్లలకు జన్మనిచ్చింది. అతని పెంపుడు శునకం కూడా ఇటీవలే పిల్లలకు జన్మనిచ్చింది. హేమ్లా తన మేకలను రోజు మేతకు తోలుకుపోయేటప్పుడు ఈ శునకాన్ని మేకలకు కాపలాగా తోడు తీసుకెళ్తుంటాడు. అలా మేకలతో ఈ శునకానికి స్నేహం కుదిరింది. ఈ శునకం రోజు మేకలతో పాటు మేతకు వెళ్లి వాటికి రక్షణగా ఉంటుంది. ఈ క్రమంలోనే ఓ మేక పిల్లలకు జన్మనిచ్చింది. మేక తన పిల్లలకు సరిపోను పాలు అందించలేకపోతుంది. అది ఆ మేకల కాపరి గమనించలేదు. కానీ ఎప్పుడూ మేకల వెంటే ఉండే శునకం అది పసిగట్టింది. మేక పిల్లలు ఆకలితో అలమటిస్తుంటే వాటికి శునకం పాలిచ్చింది. మేకపిల్ల కూడా తన తల్లి దగ్గర తాగినంత స్వతంత్రంగా శునకం దగ్గర పాలు తాగడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. జాతి భేదం లేకుండా మేకకు పాలిస్తున్న శునకాన్ని చూసి ముగ్ధులయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.